यद्दत्तं तत्फलं वद स्वस्थावस्थेन दत्तेन विधिहीनेन वा प्रभो। श्रीकृष्ण उवाच एका गौः स्वस्थचित्तस्य यातुरस्य च गोशतं सहस्रं नियमाणस्य दत्तं चित्तविवर्जितं मृतस्यैव पुनर्लक्षं विधिपूतं च तत्समं तीर्थपात्रसमायोगादेका गौः लक्षपुण्यदा। पात्रे दत्ते खगश्रेष्ठ अहन्यः निवर्धते धातुः दानम् अपापाय ज्ञानिनां च प्रतिग्रहः। దానానికి ఉండే మహత్వాన్ని తెలుసుకునే ఉద్దేశముతో గరుడదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని దానం అనేది అందరూ ఇస్తారు, ఆ అవస్థ సందర్భాలు మొదలైనవన్నీ వేరువేరుగా ఉన్నప్పుడు సందర్భానికి అనుగుణంగా ఇచ్చినప్పుడు అటువంటి దానాల ఫలితం అనేది వేరువేరుగా ఉంటుందా? వేరువేరు జీవులకు సంబంధించి వేరువేరుగా ఉండే శ్రద్ధాభక్తులు, ఆ శ్రద్ధాభక్తులకు అనుగుణంగా యద్యపి శ్రాద్ధ ఫలితం అనేది లభిస్తుంది, లభించకుండాను కూడా పోతుంది. కానీ సామాన్యంగా శ్రద్ధాభక్తులు కలిగిన వాళ్లలోనే అన్నీ సౌకర్యంగా ఉంటూ ఆరోగ్యవంతుడే ఉంటూ ఏ రకమైన కష్టాలు లేకుండా సుఖంగా ఉన్న వ్యక్తి దానం చేయడం, మరణించేబోయే వ్యక్తి దానం చేయడం, మరణించిన తర్వాత ఆ పేరు మీద దానం చేయడం, ఇవన్నీ సమానంగానే ఫలితాన్ని ఇస్తాయా లేదా వేరువేరుగా వీటి ఫలితములు అనేవి ఉంటాయా అని శ్రీకృష్ణ పరమాత్ముడు గరుడదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని అడగడం అనేది చేశాడు. దానికి సందర్భానికి అనుగుణంగా వ్యక్తి యొక్క పరిస్థితిని అనుసరించి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ దానం అనేది వేరువేరు ఫలితాన్ని ఇస్తుంది. ఒకే రకమైన దానం అనేది అయినప్పటికీ కూడా ఇచ్చే వ్యక్తి పరిస్థితికి అనుగుణంగా ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ దానం అనేది వేరువేరు ఫలితాన్ని ఇస్తుంది అని ఉదాహరణగా గోదానానికి ఉండేటటువంటి మహత్వాన్ని చెబుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా చక్కని ఉదాహరణని ఇస్తాడు. అంటాడు, ఏకా గౌః స్वस्थచిత్తస్య యాతురస్య చ గోశతం. స్वस्थచిత్తస్య ఆరోగ్యం అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, ప్రాణభీతి ఇప్పుడప్పుడే రాలేదు, ఆరోగ్యవంతుడే ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఒక గోదానాన్ని ఇస్తే ఆ వ్యక్తికి ఒక గోదాన ఫలితమే లభిస్తుంది. కానీ యాతురస్య చ గోశతం, ఆతురుడైనటువంటి వాడు అంటే కష్టాల్లో ఉండేటటువంటి వాడు, రోగగ్రస్తుడై ఉన్నటువంటి వాడు, మొత్తానికి నార్మల్ గా ఉండే లైఫ్ స్టైల్ కాకుండా, అన్ని అనుకూలంగా ఉండే పరిస్థితులు కాకుండా విపరీతమైనటువంటి కొన్ని అనానుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నప్పుడు అటువంటి ఆ పరిస్థితుల్లోనూ ఇచ్చిన దానానికి అన్నీ బాగా ఉన్నప్పుడు ఇచ్చిన దానం కంటేనూ కూడా 100 రెట్లు అధికమైన ఫలితం అనేది లభిస్తుంది. అంటే ఆరోగ్యవంతుడు ఇచ్చే ఒక గోదానం, అదే ఒక గోదానం రోగగ్రస్తుడైన వాడు ఇస్తే అది 100 గోదానానికి సమానంగా ఫలితాన్ని ఇస్తుంది. రోగం బాగా పెరిగిపోయింది, ఇంకొన్ని రోజుల్లో మరణించే సందర్భం ఉంది, అలా ఇంకొన్ని రోజుల్లో మరణించే సందర్భం అనే పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి దానం చేస్తే సహస్రం నియమాణస్య 1000 గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది. ఒక గోదానం చేసిన ప్రాణాపాయ స్థితిలో దానం చేశాడు, ప్రాణం పోయే స్థితిలో దానం చేశాడు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో దానం చేయడం అనేది ఉంది కదా, అది 1000 గోవులను దానం చేసిన పుణ్యానికి సమానమవుతుంది.
అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక చిత్త వివర్జితం మృతస్యైవ పునః లక్ష్యం విధిపూతం చ తత్సమం. మరణించలేదు, ఇంకా మరణించబోతున్నాడు. కొన్ని రోజులలో మరణించే పరిస్థితి. అచేతనుడై ఉన్నాడు, అతడికి ఏ వివేకము లేదు. అలాంటి వాడు చిత్తవర్జితం, అచేతనుడై ఉన్నప్పటికీ, అంటే ఒక రకమైనటువంటి అబ్నార్మల్ గా ఉండే స్థితులు, మూర్ఛావస్థ మొదలైనటువంటి స్థితిలో ఉన్నాడు అని అనుకుందాం. అలాంటి మ్రియమానుడైన మూర్ఛావస్థాదులలో ఉండేటటువంటి చిత్త వివర్జితం, మనస్సు మేల్కుగా ఉండదు. ఒక రకమైన రోగ ప్రభావానికి మరణం దగ్గరగా ఉన్నప్పుడు విస్మృతి అనేది లభిస్తుంది. అలాంటి ఆ విస్మృతులలో కూరుకుపోయి ఉన్న కొన్ని క్షణాల్లో ప్రాణం పోయే వ్యక్తికి దేహం మీద పట్టు ఉండదు, దేహం మీద తన కంట్రోల్ అనేది ఉండదు. అలాంటి వ్యక్తి దానం చేస్తే అది 1000 గోదానాలకు సమానమైన పుణ్యాన్ని కలగజేస్తుంది. మరణించేశాడు, మరణించిన వ్యక్తి కోసం గోదానం చేశాడు. అలా మరణించిన వ్యక్తి కోసం గోదానం చేస్తే, గోదానం చేసిన వాడు వేరే. ఒక వ్యక్తి మరణించాడు, దేవదత్త అనేవాడు. అలా మరణించిన దేవదత్తుడి పేరు మీద వాడి బంధువో, వాడి కుమారుడో, వాడి సంబంధికులు ఎవరో, మొత్తానికి వాడి స్నేహితులో ఆ రకమైనటువంటి మరణించిన వ్యక్తి ఉద్ధారం కోసమని దానం చేశాడు. గోదానాన్ని ఒకటి చేస్తే 1,00,000 విధిపూతం చ తత్సమం, 1,00,000 గోవులతో సమానమైనటువంటి పుణ్యాన్ని, 1,00,000 గోవుల దానం చేసిన పుణ్యాన్ని అది కలగజేస్తుంది అని చెబుతారు. మరణించిన వ్యక్తి తను ఎలాగూ దానం చేయలేడు, మరణించిన వ్యక్తి పేరు మీద దానం చేస్తే ఆ దానం 1,00,000 గోదానాలకు సమానమైన పుణ్యాన్ని మనకు కలగజేస్తుంది. అలాగే విధికి అనుగుణంగా, శాస్త్ర విధానానికి అనుగుణంగా ఏ రకంగా శాస్త్రాలలో చెప్పబడి ఉన్నారో ఆ శాస్త్రాన్ని తప్పకుండా మనం శ్రద్ధాభక్తులతో గోదానం చేస్తే, అలాంటి విధికి అనుగుణంగా చేసిన గోదానము కూడా 1,00,000 గోవులకు సమానమైన పుణ్యాన్ని, 1,00,000 గోవుల దానం చేసిన పుణ్యాన్ని మనకు కలగజేస్తుంది. తీర్థ పాత్ర సమాయోగాత్ ఏకాగౌ 1,00,000 పుణ్యద. కొన్ని సందర్భాల్లో స్వస్థ చిత్తుడే ఉంటాడు, అన్ని ఆరోగ్యంగానే ఉన్నాడు, పాపం వాడికే రోగం లేదు. అలాంటి వాడు ఏదో తీర్థక్షేత్రానికి వెళ్ళాడు, అక్కడ యోగ్యమైన పాత్రుడు కనిపించాడు, క్షేత్రము యోగ్యమైన పాత్రుడు. అలాంటి మంచి అవకాశం దొరికినప్పుడు ఇచ్చిన గోదానం, అది కూడా 1,00,000 గోదానానికి సమానమైన పుణ్యాన్ని మనకు కలగజేస్తుంది. చెబుతారు, అపాత్ర దానం చేయకూడదు. పాత్రే దత్తే ఖగశ్రేష్ఠ అహన్యహని వర్ధతే. పాత్రుడైన వ్యక్తికి దానం చేస్తే, యోగ్యుడైనటువంటి వ్యక్తికి దానం చేస్తే అది అహన్యహని, ప్రతిరోజు కూడా మనకు పుణ్యాన్ని కలగజేసేటటువంటిదై ఉంటుంది. దాతుః దానం అపాపాయ జ్ఞానినాం చ ప్రతిగ్రహ. దానం చేసే వ్యక్తి ఎటువంటి భావనతో దానం చెయ్యాలి అంటే, అపాపాయ, నా పాపాలన్నీ పోవాలి, నా పాపం అనేది పరిహారం అవ్వాలి అనే ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని తను దానం అనేది చేస్తాడు. దానం తీసుకునేవాడు జ్ఞానినాంచ ప్రతిగ్రహ. ఎవరు జ్ఞానులో వాళ్ళు దానాన్ని తీసుకోవడంలో చాలా అధికృతులై ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఈ మాట, ఈ ప్రసంగం స్కంద పురాణోక్త శ్రీనివాస కళ్యాణంలోనూ కూడా, వెంకటేశ మహాత్మ్యంలోనూ కూడా ఈ ప్రస్తావన వస్తుంది. అక్కడ చాలా స్పష్టంగా చెబుతారు, విద్యావంతుడు కాని, జ్ఞానము లేని, సామాన్యమైన శిష్టాచారుడైన బ్రాహ్మణుడు కటిక దరిద్రుడు, అటువంటి సామాన్య శిష్టాచారుడైన కటిక దరిద్రుడైన బ్రాహ్మణుడికి దానం చేయడం కంటే
చాలా అధికమైన పుణ్యం అధికమైన జ్ఞానం ఉన్నవాడికి చేయడంతో మనకు కలుగుతుంది. అంటే ఇద్దరున్నారు, దేవదత్త యజ్ఞదత్త అని. దేవదత్త అనేవాడు శిష్టాచారుడు, దరిద్రుడు, ధనం మొదలైనవి ఏవి అతడికి లేదు, మంచి పరివారం ఉన్నది, పెద్ద ఫ్యామిలీ. అలాంటి దరిద్రుడు, కటిక దరిద్రుడు, అతడికి దానం చేయడం మంచిదా దేవదత్తుడికి లేదా యజ్ఞదత్తుడికి? యజ్ఞదత్తుడు ధనవంతుడు, మంచి విద్యావంతుడు, చక్కగా శాస్త్రాలన్నీ నేర్చుకుని ఉన్నాడు, ఏ రకమైన దారిద్ర బాధ అనేది లేదు. ఇలాంటి సందర్భంలో సామాన్యంగా మనం పొరపాటు చేసేది ఏంటి అంటే, ఎంతైనా కటిక దరిద్రుడికి ఇవ్వడమే పుణ్యం అని అనుకుంటాం. కానీ అలా కాదు. మనం ఇచ్చిన దానం యద్యపి కటిక దరిద్రుడికి ఇవ్వడంతో వాడికి చాలా లాభం అనేది కలుగుతుంది, నిజమే. మనకు అధికమైన పుణ్యం రావాలన్నప్పుడు ఒకే సమయంలో ఒకే చోట కటిక దరిద్రుడు, సామాన్య బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు, అదే ప్రదేశంలో మంచి విద్యావంతుడైన, మంచి జ్ఞాని అయిన, భాగవతోత్తముడైనటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. అలా ఉన్నప్పుడు శ్రీమంతుడైనప్పటికీ కూడా విద్యావంతుడైన జ్ఞాని అయిన బ్రాహ్మణుడికేనే దానం అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే ఆ జ్ఞానికి తనలో ఉండే పాపాలను పరిహారం చేయడమే కాకుండా జ్ఞానాన్ని ఆశ్రయించుకొని తనకు దానం చేసిన వాడి పాపాన్ని కూడా దూరం చేసే సామర్థ్యం ఉంటుంది. నైజ్ఞానేన సదృశం పవిత్రం యః విద్యతే. శ్రీకట్ట పరమాత్ముడు కూడా ఈ మాటని చెప్పి ఉన్నాడు. జ్ఞానం కంటే పవిత్రమైనది మరొకటి లేదు. కాబట్టే ఎంత పెద్ద జ్ఞానియో, ఎంత అధికమైన విద్యావంతుడై ఉన్నాడో, శాస్త్రాలను అధ్యయనం చేసిన వాడై ఉన్నాడో, అంత అధికమైనటువంటి పాపాన్ని తను పరిహారం అనేది చేయగలడు. ఇది స్కంద పురాణంలో వెంకటాచల మహాత్మాన్ని చెప్పేటటువంటి సందర్భంలో మనం వినేటటువంటి మాట. ఆ మాటని ఇక్కడ సూచన చేస్తారు. దాతుః దానం అపాపాయ జ్ఞానినాం చ ప్రతిగ్రహ. జ్ఞానులైనటువంటి వాళ్ళకి ప్రతిగ్రహం, వారు తమ పాపాన్ని శాంతం చేయడమే కాకుండా తమకు దానం చేసిన వాళ్ళ పాపాన్ని కూడా శాంతం చేసే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి విద్యావంతుడు కాని కటిక దరిద్రుడి కంటే విద్యావంతుడైనటువంటి బ్రాహ్మణుడికేనే మనం దానం ఇవ్వాలి అనేటటువంటి మాటని మనకి ఇక్కడ చెబుతారు. విషాశీతాపహౌ మంత్ర వహ్నీకిం దోషభాజనం. ఆ జ్ఞానులలో ఏమిటండి అంతటి మహత్వం అంటే, ఏ రకంగా విషశీత అపహౌ మంత్రవహ్ని కిం దోషభాజనం, విషాన్ని దూరం చేసేటటువంటి మంత్రం లేదా చలిని దూరం చేసే అగ్ని, ఆ రెండిటికి కూడా ఏ రకమైన దోషం అనేది ఉండదు. ఎలాగో వాటి స్వరూపభూతమైన స్వసామర్థ్యంతోనే విషాన్ని పరిహారం చేయగలదు, శీతాన్ని దూరం చేయగలదు, చలిని దూరం చేయగలదు అగ్ని. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉదాహరణగా తీసుకున్న ప్రకారంగా చూస్తే దాష్టాంతికంలో, అంటే ఉదాహరణ ఇవ్వబడినటువంటి వ్యక్తి విషయంలో, జ్ఞాని విషయంలో మనం దాన్ని తెలుసుకోవచ్చు. ఎలా? విషాన్ని పరిహారం చేసే మంత్రం స్వస్వరూపభూతమైన సామర్థ్యంతోనే విష ప్రభావాన్ని దూరం చేస్తుంది. అగ్ని తన స్వస్వభూతమైనటువంటి స్వస్వరూపభూతమైన శక్తి సామర్థ్యాలతోనే చల్లిని మొదలైనటువంటి మలినాలన్నింటినీ కూడా దూరం చేస్తుంది. అలా జ్ఞాని అయినటువంటి వాడు స్వరూపతానే స్వాభావికంగానే తన పాపాలని పరిహారం చేసుకోగలడు. ధారించిన వ్యక్తి యొక్క పాపాలను కూడా పరిహారం అనేది చేసుకోగలడు అని చెబుతాడు శ్రీకట్ట పరమాత్మ. నాపాత్రే విదుషా కించిత్ ఆత్మనశ్రేయ ఇచ్చత. అపాత్రుడై ఉన్నాడు అంటే పతితుడై ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి పతితుడై ఉన్న దానాన్ని తీసుకునే అర్హత కోల్పోయిన వ్యక్తికి ఏనాటికి కూడా దానం అనేది ఇవ్వకూడదు. ఒకవేళ
అపాత్రుడైన వ్యక్తికి దానం ఇస్తే అటువంటి దానం తనకు నరకాన్ని కలగజేస్తుంది, అపాత్రుడిని కూడా దానం తీసుకున్నందుకు నరకానికి తీసుకెళ్తుంది. అంత మాత్రమే కాకుండా కులైక వింశతి యుతం 21 కులాలు ఏ అపాత్రుడైన వ్యక్తి తీసుకుని ఉన్నాడో దానం, అటువంటి వ్యక్తికి సంబంధించిన 21 కులాలు అన్నీ కూడా నరకాలలో వెళ్లి పడతాయి. దేహాంతరం పరిప్రాప్య స్వహస్తేన కృతం చేయత్ ధనం భూమి గతం యద్వత స్వహస్తేన నివేశితం. మనం దేహం అనేది ఉన్నప్పుడు మన చేతులతో మనం ఏది ఇస్తామో అది మాత్రమే నిజంగా దానం అనేది అవుతుందే తప్ప మనం సంపాదించిందంతయు కూడా మనకు పుణ్యాన్ని కలగజేసేటటువంటిది కాదు. మనం సంపాదించింది ఎంత ఉన్నా అది ఎంతవరకు మనం మన చేతులతో దానంగా ఇచ్చామో అంతవరకు మాత్రమే అది మనకు పుణ్యాన్ని కలగజేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఉన్నప్పుడు స్వల్పేనాపి విత్తేన కొద్దిపాటి ధనవంతుడైనప్పటికీ కూడా తను తన చేతులారానే దానం అనేది ఇవ్వాలి. అలా ఇస్తే అది అక్షయమైన ఫలితాన్ని కలగజేస్తుంది. ఏ రకంగా అయితే అగ్నిలో వేసిన నెయ్యి అగ్నిని ప్రజ్వలింపజేయడానికి సాధకమవుతుందో అలా స్వల్పమైనటువంటి ధనాన్నే దానం చేసినా తన చేతులతో తను దానం చేసినందుకు అది మహాపాతకాలని పరిహారం చేసే సామర్థ్యాన్ని పొందుతుంది అని చెబుతారు. ఇక శయ్య, కన్య, పాలిచ్చే ఆవు మొదలైనవన్నీ కూడా ఒకరికే దానం ఇవ్వాలి, ఒకసారి మాత్రమే ఇవ్వాలి. కన్యాదానం అనేది రెండు మార్లు ఇవ్వడానికి లేదు. ఒకవేళ రెండో మారు కన్యాదానం చేస్తే అదే అమ్మాయికి ఇంకొక పెళ్లి చేస్తే అప్పుడేమవుతుంది అంటే సా విక్రీత విభక్తావా దహత్యా సప్తమం కులం 7 తరాలు ఆ పాపముతో దహించిపోయి నానా రకాలుగా నరకాది అనిష్టాలని పొందడం అనేది జరుగుతుంది. కానీ ఒకసారి దానం ఇచ్చిన తర్వాత అంతే, కన్య, పరుపు, పాలిచ్చేదేను ఈ 3 ఒకసారి ఒక వ్యక్తికి మాత్రమే దానం ఇవ్వాలి. అలాంటి ఆ దానం అనేది తారకమవుతుందే తప్ప అదే దానం ఇంకొక మారు మరొకరికి ఇచ్చారు అంటే అది 7 తరాల దాకాను కూడా మన వంశాల్ని వినాశనం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే చంచలమైన జీవితం, నీటి బొడగ లాంటి జీవితం, ఎప్పుడు ఏమవుతుందో తెలియని జీవితం, అటువంటి ఆ సందర్భంలో ఎంతైతే అంత అధికంగా మనం దాన ధర్మాల ద్వారా అధికమైన పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం అనేది చేయాలి. అలా చేయకుండా అలాగే ఊరికే మరణం అనేది పొందితే క్లిష్యతే నరకాదిలో వాడు కష్టపడడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్తగా జీవితం ఉన్నంత వరకు ఎంతైతే అంత అధికమైన ధర్మ కార్యాలని, పుణ్యకార్యాలని మొదలైనటువంటి వాటిని అన్నిటినీ కూడా మనం చేసుకోవడం అనేది చేయాలి అని చెబుతారు. అగ్నిహోత్రాదిభి యజ్ఞ యానైశ్చ వివిధైరపి నతాం గతిం అవాప్నోతి వృషోత్సర్గేణ యాగతి. గరుడోవాచ కథయస్వ ప్రసాదేన క్షయాహం చౌద్వదేహికం కస్మిన్ కాలే తిథౌ కస్యాం విధినాక్యేన తద్భవేత్. ఈ శ్రాద్ధం అనేది చేయడానికి యోగ్యమైన సమయం ఏది, యోగ్యమైన తిథి, సందర్భాలు మొదలైనవన్నీ చెప్పండి అని అడిగితే కృష్ణ పరమాత్ముడు అంటాడు, కార్తీకాది మాసములు ఇటువంటి శ్రాద్ధాలలో శ్రేష్టమైనటువంటి పుణ్యాన్ని కలగజేసేటటువంటివై ఉన్నాయి. యామ్యాయన గతే రవౌ సంక్రాంతి అలాంటి రోజు శ్రాద్ధం చేయడం అనేది మహాపుణ్యదాయకం. శుక్లపక్షం ద్వాదశి తిథి అది కూడా శ్రాద్ధానికి యోగ్యమైన తిథి అయి ఉన్నది. శుభమైన ముహూర్తం, శ్రేష్టమైన
ముహూర్తము కూడా శ్రాద్ధానికి యోగ్యమైనది. శుచౌ దేశే, పవిత్రమైనటువంటి దేశం. ఇవన్నీ శ్రాద్ధానికి చాలా ముఖ్యమైనటువంటివై ఉన్నాయి. వీటిని తెలుసుకొని వీటి ద్వారా సరిగ్గా మనం శ్రాద్ధాన్ని ఆచరణ అనేది చేయవచ్చు. శ్రేష్టమైన బ్రాహ్మణుణ్ణి మనం యజ్ఞయాగాదుల కోసం, అంటే పితృయజ్ఞం కోసం అని పిలిచి అతన్ని సంతోషపరిచే రకంగా నానా విధాలుగా పితృకార్యాలు మొదలైనవన్నీ కూడా చేయాలి. జపములు, హోమములు, దానములు మొదలైనవన్నీ కూడా మన దేహాన్ని శుద్ధపరిచేటటువంటి సాధనాలై ఉన్నాయి. అభిజిత్ నక్షత్రం ఉన్నప్పుడు చేయడం అనేది ఇంకా విశేషమైన పుణ్యదాయకమైనటువంటి పని అవుతుంది అని చెబుతారు. శాలిగ్రామ సన్నిధానంలో పితృకార్యాలు అనేది చాలా విశేషం. శాలిగ్రామ శిలా సన్నిధాని అని మనం విశేషంగా చెప్పాలి. ఇటువంటి దేశకాల విశేషాలని చూసుకొని యోగ్యమైనటువంటి రీతిలో శ్రాద్ధాన్ని చేస్తే అది అక్షయ ఫలాన్ని కలగజేసేటటువంటిదై ఉంటుంది అనేటటువంటి మాటని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఉండగా మృత్యువు దగ్గరలో ఉంది. ఆ మృత్యువు దగ్గరలో ఉన్న వ్యక్తి ఏం చెయ్యాలి, ఎటువంటి పనులను చెయ్యాలి? సర్వదా మ్రియమానస్య కిం కార్యం అని పరీక్షిత మహారాజు గారు అడిగారు కదా, అలాంటి ప్రశ్న గరుడదేవుడు కూడా మనకి ఇక్కడ అడుగుతాడు. దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు లయచింతన అనేది చెయ్యాలి. విశేషంగా నువ్వులు, దర్భములు, తులసి మొదలైనటువంటి పవిత్రమైన ప్రదేశాలలో పవిత్రమైన పదార్థాలని తనకు దగ్గరలో పెట్టుకోవాలి. ఎప్పుడు మృత్యువు సంభవిస్తుందో తెలియదు. ఆ మృత్యువు సంభవించే సందర్భంలో దర్భములు, తులసి, గోశాల వాటికి దగ్గరలో ఉన్నామంటే ఆ మృత్యువే ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యదాయకంగా మారుతుంది. శ్రీఖండ తులసి కాష్ఠ సమిత్ పరాశ సంభృతాం వికలేంద్రియ సంఘాతే చైతన్యే జడతాం గతే. ఎప్పుడైతే ఇంకొన్ని క్షణాల్లో నేను మరణిస్తాను అని మనిషికి తెలిసిపోతుందో అప్పుడు తను తులసి మొదలైన అన్ని రకాల పదార్థాలు కూడా తన దగ్గరలో పెట్టుకోవాలి. అటువంటి ఆ మరణ సమయములో దైవీ దృష్టి ప్రజాయతే, దైవదత్తమైన దృష్టి లభిస్తుంది. అటువంటి దైవదత్తమైన దివ్య దృష్టితో ఎవరి కంటికి కనిపించినటువంటి యమదూతలను తను చూడడం అనేది జరుగుతుంది. అలాంటి ఆ యమదూతలను చూసి వాళ్ళ పాశానికి చిక్కి తను వాళ్ళ వెంట వెళ్లాల్సిన అవసరం అనేది వస్తుంది. ఎటువంటి పాపాత్ముడైనా ఎటువంటి పుణ్యాత్ముడైనా మరణించే సమయంలో మాత్రం ఖచ్చితంగా యమదూతల దర్శనం అనేది వాళ్ళకి కలుగుతుంది. ఎవరు పుణ్యకర్మ రతులై ఉన్నారో అలాంటి వాళ్లతో మిత్రుల వలె వ్యవహరిస్తారు. ఎవరు పుణ్యకర్మ రతులు కారో అలాంటి వాళ్ళు పాపాత్ములు, వాళ్లతో శత్రువుగానే వ్యవహరిస్తారు యమధర్మరాజా. మరణించిన వెంటనే కళేబరం అనేది అస్పృశ్యం అవుతుంది. ఎవరు దాన్ని తాకినా మళ్ళీ స్నానం చేయాలి అనే లెక్కలో అది అపవిత్రం అవుతుంది. అటువంటి ఆ సందర్భం నుంచి శవము శవము అని ఆ శరీరానికి పేరు అనేది రావడం మొదలవుతుంది. అలాంటి ఆ శవాన్ని అపవిత్రం అని భావించి యథోచితంగా విధి విధానానికి అనుగుణంగా అంత్యేష్టిక్రియలు ఎంత శీఘ్రమైతే అంత శీఘ్రంగా చేసే ప్రయత్నం అనేది చేయాలి. ఎంత శీఘ్రంగా అంత్యేష్టి అవుతుందో, అగ్ని సంస్కారం అవుతుందో అంత అధికమైన పుణ్యంతో తను ఊర్ధ్వలోకాలకి వెళ్ళగలడు అనే మాటని మనకి ఇక్కడ చెబుతారు. ఏ రకంగా అయితే తల్లి గర్భంలో ప్రవేశించిన శిశువుకి 9 నెలలలో శరీర నిర్మాణం, పంచభౌతిక శరీర నిర్మాణం అనేది అవుతుందో అలాగే
మరణించిన వ్యక్తికి 9 రోజులలో వాయువ్య శరీరం అనేది నిర్మాణం అవుతుంది. వాళ్ళ తాలూకా జనం వాడి కోసం చేసిన శ్రాద్ధాల వలన అది క్రమక్రమంగా 10 రోజుల్లో తన శరీర నిర్మాణానికి అది కారణమవుతుంది. మరణించిన తర్వాత నుండి ఎవరు మరణించారో అటువంటి వ్యక్తిని పేరు పెట్టి పిలవకూడదు. ప్రేత అనే శబ్దంతోనే తనని పిలవాలి. అలా అనడం వలన ప్రేత శబ్దేన తద్దేయం మృతస్యానందదాయకం ప్రేతాయ దత్తం ఇత్యాది అన్ని కూడా చెప్పి 10 రోజుల దాకాను కూడా ధర్మోదకమయ్యేంత వరకు కూడా ప్రేతాయ ఉపతిష్టతు అని చెప్పిస్తారు. అలా చేయడం వలన ఆనందదాయకమవుతుంది ఆ పని. కాబట్టే ప్రేతాయ దత్తం ప్రేత అనే శబ్దాన్ని అక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. 13వ రోజు నుండి తను నరకలోక మార్గంలో సాగడం అనేది చేస్తాడు. 24 గంటలు కూడా ప్రయాణం అనేది జరుగుతుంది. వెనక చెప్పారుగా 16 నగరాలు. ఆ 16 నగరాలను దాటడానికి 1 సంవత్సర కాలం అనేది అవుతుంది. అటువంటి ఆ సంవత్సర కాలం వరకు ఆ 16 నగరాలలో ప్రవేశించి తన యథోచితమైన కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ ఆ మరణించిన వ్యక్తి తను ఈ రకంగా ప్రయాణాన్ని సాగించడం అనేది చేస్తాడు. పురాణ దృష్టో నచసేవితోధ్వా, ఒకవేళ పుణ్యాత్ముడైతే ఆనందపూర్వకంగానే తను వెళతాడు. పాపాత్ముడయ్యాడు అంటే తను ఏ రకంగానూ కూడా పుణ్యాన్ని సంపాదించలేదే అనేటటువంటి ఒక భావనతో బాధపడుతూ దుఃఖపడుతూ వెళతాడు. కాబట్టే పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం మనం చేయాలి. యమదూతల ద్వారా నానా రకాలుగా దండించబడే ప్రసంగం, వాళ్ళ చేత తిట్టిపిచ్చుకునే ప్రసంగం లేకుండానే మనం ప్రాణాలతో ఉన్నప్పుడే జాగ్రత్త పడే ప్రయత్నం అనేది చేయాలి. ఈ రకంగా యమలోకం దాకా వెళ్లిన తర్వాత అక్కడ వాడి కర్మలను చూసి వాడికి యోగ్యమైన గతిని కలగజేస్తాడు యమధర్మరాజా. ఈ శ్రవణ అనే దేవతల గురించి వెనక చెప్పారు. శ్రవణ అనబడే దేవతలు వాళ్ళు యమలోకానికి ద్వారపాలకులు. అటువంటి ఆ శ్రవణ దేవతలు మనం చేయనటువంటి శ్రవణాదులను చూసి తెలుసుకొని వాళ్ళు కూడా మనల్ని దండిస్తారు అనే మాటని చెప్పారు. అలాంటి ఆ శ్రవణ అనబడే 16 మంది దేవతలు వాళ్ళు ఏ రకంగా మనం చేసిన పాపాలు మొదలైనవన్నీ తెలుసుకోగలరు. వాళ్ళు ఏ రకంగా పాపి అయి చేసినటువంటి వివిధ ప్రకారాలైన పాపాలకి సాక్షులుగా వాళ్ళు ఉంటారు. అదంతయు కూడా విస్తారంగా చెప్పు. వారు ఎవరి పిల్లలు, ఎవరికి వారు జన్మించారు ఇత్యాదులన్నీ కూడా చెప్పు అని శ్రీకృష్ణ పరమాత్ముని అడుగుతాడు గరుడదేవుడు. దానికి ఈ శ్రవణ అనబడేటటువంటి దేవతలు అదే పేరు కలిగిన శ్రవణ్య అంటే ఆడవాడు. మగవాళ్లకి శ్రవణ అనబడే దేవతలు, ఆడవాళ్లకి శ్రవణ్య అనబడేటటువంటి దేవతలు. వీళ్ళకి దూరధ్వని శ్రవణం, దూరదర్శన సామర్థ్యం మొదలైనవన్నీ కూడా వాళ్ళకి ఉన్నది. ఒకసారి ఇలా కళ్ళు చాపితే సకల లోకాలను కూడా చూసి రాగలరు వాళ్ళు. అంతటి సామర్థ్యం వాళ్ళకి ఉన్నది. అలాంటి ఆ శ్రవణ దేవతల్ని పూజిస్తే వాళ్ళు సుఖవంతమైన మృత్యువుని, మృత్యోత్తర కాలంలో సుఖవంతమైన ప్రయాణాన్ని మనకు కలగజేస్తారు. వాళ్ళు ఎవరి పిల్లలు అని అడుగుతున్నావు కదా, వారి జన్మ వృత్తాంతాన్ని నేను చెబుతాను, నీకే తెలుస్తుంది అని గరుడదేవుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. ఏమిటది వారి జన్మ వృత్తాంతం అని అడిగితే దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు సృష్టి ఆది కాలంలో తన నాభి కమలము నుండి బ్రహ్మదేవుడిని సృష్టించాడు.
ఆ బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల దాకా తపస్సు చేసి ఆ పరమాత్ముడి దివ్యమైన దర్శనాన్ని పొంది ఆయన మార్గదర్శనానికి అనుగుణంగా ఆయన ఆదేశాన్ని పురస్కరించుకొని నానా విధాలుగా జగత్తు యొక్క సృష్టి స్థిత్యాదులన్నీ కూడా చేయడం అనేది మొదలుపెట్టారు. ఇలా ఉండగా అదే క్రమంలో శ్రీమద్ భాగవతంలో చెప్పిన ప్రకారంగా తత్వాభిమాని దేవతలు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, ఆదిత్యులు మొదలైన వాళ్ళందరూ కూడా సృష్టించబడ్డారు. ఇలా ఉండగా బ్రహ్మదేవుడి ద్వారానే సృష్టించబడినటువంటి ధర్మరాజు గారికి నరకలోకాధిపత్యం ప్రజల, మనుషుల పాప పుణ్యముల యొక్క కర్మల యొక్క ప్రభావాన్ని చూసి వారి కర్మలకు తగ్గట్టు వారిని శిక్షించడం లేదా వాళ్ళకి స్వర్గాదులను కలగజేసే బాధ్యతని యమధర్మరాజు గారికి అప్పచెప్పారు. అయితే ఆ యమధర్మరాజు గారికి అది చాలా కష్టంగా అనిపించింది. ఎందుకు అంటే, నేను ఒక్కడిని ఇంత పెద్ద బాధ్యతను ఎలా తీసుకుంటాను, నాకు సాక్షులు అనేవాళ్ళు కావాలి, అనవసరంగా నేను ఒకరి తప్పు చేయకుండా దండించిన లేదా పుణ్యం లేకుండా నేను స్వర్గానికి పంపించిన ఆ దోషం అనేది నాకు అంటుతుంది, అలా అవడం వద్దు. కాబట్టి మీరు నాకు సహాయకులుగా, సాక్షులుగా, రేపు ఆ జీవి నన్ను ఇలా శిక్షిస్తున్నావు, దీనికేంటి సాక్ష్యం అని అడిగితే నేను ఠక్కున చెప్పడానికి ఉండాలి. ఇది ఈ టైము, ఈ సెకండు, ఈ ఫలానా ప్రదేశంలో నువ్వు ఇలా చేశావు అని చెప్పడానికి నాకు వీలుగా ఉండాలి. అలాంటి ఆ సందర్భాన్ని మనసులో పెట్టుకొని నాకు సహాయంగా ఎవరినైనా ఇవ్వండి అని అడిగితే, వాయు సర్వగత సృష్ట ముఖ్య ప్రాణమూర్తియే నీకు మూలభూతమైన సాక్షి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవన్నీ కూడా నీకు సాక్షులు అయి ఉంటారు. ఆ ధర్మరాజు, చిత్రగుప్త వారిద్దరూ కూడా ఎవరి జీవుడి గురించి ఏ రకమైన పుణ్యపాపాల గురించి అడిగినా అవన్నీ టకటకటక అని వీళ్ళు చెప్పేయడం అనేది జరుగుతుంది. ఇలా ఉండగా యోయో హి నిర్మిత పూర్వం తత్తత్కర్మ సమాచరే రుద్రో విష్ణుస్తథా ధర్మ శాసయంతి వసుంధరాం నజానీమో వయం కించిత్ లోకకృత్యం యోచ్యతాం. ఈ లోకకృత్యాలని వెంటనే అక్కడికక్కడే తెలుసుకోవడానికి ముఖ్య ప్రాణమూర్తి దగ్గరికి నేను వెళ్ళి రావాలి. మళ్ళీ ఆయన సత్యలోకంలో ఉంటారు. ఆయన సర్వసంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గర వెళ్ళి అడిగి రావాలి అంటే చాలా దూరం. అలా ఉన్నప్పుడు నాకు నా యమలోకంలోనే వెంటనే టక్కున ఏ వ్యక్తి ఏ రకమైన పాపం చేశాడు, ఏ పుణ్యాన్ని చేశాడు అనేది వెంటనే తెలుసుకోవడానికి వీలుగా నాకు అనుగ్రహం అనేది చెయ్యండి అని యమధర్మరాజు గారు బ్రహ్మదేవుణ్ణి ఈ రకంగా ప్రార్థన అనేది చేశారు. దేవతలందరూ కూడా దానికి సహాయం చేశారు. అలా ఉన్నప్పుడు పుష్పపత్రాన్ని సోసృజత్, పుష్పములు పత్రములను ధరించి తను 12 మంది తన 12 ఆత్మజాన్ 12 మంది పిల్లలు, శ్రవణ అనే పేరు కలిగిన 12 మంది కుమారుడిని అక్కడికక్కడే సృష్టి చేశారు బ్రహ్మదేవుడు. తేజోరాశి, మంచి తేజోవంతులు, పెద్ద కళ్ళు, వాళ్ళ కళ్ళ నుండి ఏది తప్పించుకోలేదు. యోయం వదతి లోకోస్మిన్ శుభం వా ఇది వా శుభం, వాళ్ళు విట్నెస్ బాక్స్ లో ఎప్పుడు ఉంటారు. ఫలానా వ్యక్తి చేసిన పుణ్య పాపాలన్నీ టకటక వాళ్ళు నోటుతో చెప్పేస్తారు. అలా చెప్పిన వెంటనే యమధర్మరాజు గారికి అది వీలుగా ఉంటుంది. ప్రాపయంతి తతశీఘ్రం బ్రహ్మణ కర్ణగోచరం, ఆ బ్రహ్మదేవుడి చెవుల నుండి వీళ్ళ చెవులు పుట్టాయి కావున దూరశ్రవణ విజ్ఞానం అనేది కూడా వీళ్ళకి ఉన్నది. బ్రహ్మదేవుడి అనుగ్రహంతో దూరదర్శన గోచరం అనే వస్తువులన్నీ వీళ్ళ కంటికి కనిపిస్తాయి. జగత్తులో ప్రతి ఒక్క జీవి, మానవుడు, కర్మబద్ధుడైన మానవుడు మాటలాడిన ప్రతి మాటని కూడా శృణ్వంతి, వాళ్ళు వింటారు. ఆ రకంగా వింటారు కాబట్టే వాళ్ళని శ్రవణ అని అంటారు. వీళ్ళెక్కడో ఏకాంతంలో మాట్లాడుకొని ఉంటారు ఇద్దరు ఎవరో. అలా ఏకాంతంలో మాట్లాడుకున్న విషయాలన్నీ వాళ్ళు కనిపెట్టేస్తారు. అది ఆ శ్రవణ దేవతలకు ఉండేటటువంటి సామర్థ్యం.
వీళ్లతో పాటు ఆడవాళ్ల మాటలకి, ఆ ఆడవాళ్ల మాటల్ని తెలుసుకోవడానికి శ్రవణ్య అనబడేటటువంటి ఈ శ్రవణ దేవతల 12 మంది భార్యలు, వాళ్ళని కూడా సృష్టి చేస్తాడు చతుర్ముఖ బ్రహ్మదేవుడు. ఇలా వీళ్ళు ఎప్పుడూ చూసినా యమలోకంలోనే ఉంటారు. ప్రతి ఒక్క జీవి చేసిన ప్రతి ఒక్క విషయాన్ని, పాపాన్ని, పుణ్యాన్ని అన్నిటినీ కూడా తెలుసుకొని చూసి సాక్షులుగా మారి యమధర్మరాజు గారికి వాడి గురించి మొత్తం చెప్పేయడం అనేది చేస్తారు. అలాంటి ఆ మహా సామర్థ్యం ఉన్న శ్రవణ దేవతలు ఎవరో కాదు, బ్రహ్మదేవుడి పిల్లలే 12 మంది వాళ్ళు. అర్థదాత విమానయిస్తూ అశ్వైకామ ప్రదాయక హంసయుక్త విమానైచ మోక్షకాంక్షి విసర్పతి. ఎన్నో రకాల వాహనాల దానం వలన కలుగునట్టి మహామహా పుణ్యాలని కూడా మనకు చెప్పి ఉన్నారు. ఇలా ఉండగా ఇటువంటి ఈ శ్రవణ దేవతల్ని మనం పూజిస్తే వాళ్ళ అనుగ్రహం వలన మనకు ఎన్నో రకాల పాపాలు క్షీణించిపోతాయి. అటువంటి ఆ సందర్భాన్ని, వాళ్ళని పూజించే విధానాన్ని కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటాడు, వర్ధన్యా జలపాత్రేణ పక్వాన్న పరిపూర్ణయ శ్రవణాన్ పూజయేత్తత్ర మయా సహ ఖగేశ్వర. శ్రీమన్నారాయణుడితో పాటు ఈ శ్రవణానబడే దేవతలందరినీ కూడా మనం పక్వమైన అన్నముతో పూజించాలి. 12 మంది అంతర్యామిగా ఉండే పరమాత్మ నారాయణుడు అనే ఉద్దేశాన్ని పెట్టుకొని విశేషంగా ఈ శ్రవణ దేవతల పూజ అనేది మనం ఖచ్చితంగాను కూడా చెయ్యాలి. వాళ్లతో పాటు యమధర్మరాజు చిత్రగుప్తుడి పూజ కూడా చేయడం అనేది చెప్పి ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఎవరైతే శ్రవణ దేవతల పూజని చేస్తారో అలాంటి వాళ్ళకి శుభప్రాప్తి అనేది కలుగుతుంది, నరకాల బాధ అనేది పరిహారం అవుతుంది. ఇటువంటి శ్రవణ దేవతల ఉత్పత్తి కథలని ఎవరు వింటారో అలాంటి వాళ్ళు పాపైన లిప్యతే, ఏ విధమైన పాపం ఉన్నా ఆ పాప లేపం అనేది వాళ్ళకి కలగకుండా ఉంటుంది. ఇది ఆ శ్రవణ అనబడే దేవతల సామర్థ్యం. వాళ్ళకి ఎక్కువ టైము పట్టదు. ఒక క్షణం ఇలా కళ్ళు మూసుకుంటే రెండో క్షణంలో ఆ ఎదురుగా ఉండే పాప యొక్క అన్ని కర్మలు కూడా టకటక వాళ్ళకి తెలిసిపోతాయి. వెంటనే నోటితో టకటక వాళ్ళు చెప్పేస్తారు. అటువంటి ఆ సకల పాపాలని విన్న చిత్రగుప్తుడు యమధర్మరాజా ఆ పాపిని ఈ రకంగా శిక్షించడం అనేది జరుగుతుంది. విశేషంగా కార్తీక మాసంలో చతుర్దశి రోజు శ్రవణ దేవతల్ని మనం పూజించడం అనేది చాలా పుణ్యదాయకం అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఈ రకంగా శ్రవణ దేవతల ఉత్పత్తి గురించి మనకు ఆ కథాభాగం బ్రహ్మదేవుడి కుమారులైన ఆ మహానుభావుల జన్మ వృత్తాంతాన్ని ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. ఇక దానం చేయడం అనేది చాలా ముఖ్యమని చెప్పారు కదా. మనం బ్రాహ్మణుడికి దానం చేస్తే ఆ దానం బ్రాహ్మణుడి అంతర్యామి అయిన దేవతలు తీసుకుంటారో లేదా బ్రాహ్మణుడు ఒక్కడే తీసుకుంటాడో అని అడిగితే దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు, గృహ్ణాతి వరుణోదానం మమహస్తే ప్రయచ్చతి. మీరు ఏ బ్రాహ్మణుడికి దానం చేసినా ఆ బ్రాహ్మణుల నిమిత్తంతో ఆ దానం చేసిన ప్రక్రియ, దానం చేసిన పదార్థం దాన్ని వరుణదేవుడు స్వీకరించి అటువంటి ఆ దానం తీసుకున్న దాన్ని కృష్ణ పరమాత్ముడి చేతికి అప్పజెపుతాడు. అహంచ భాస్కరే దేవే, అలా నా చేతికి చిక్కిన ఆ దాన పుణ్యం నేను భాస్కరుడికి ఇస్తాను. భాస్కరుడి ద్వారా, సూర్యుడి ద్వారా దానం చేసిన వాడు సుఖంగా ఉంటాడు. ఈ రకంగా చేసిన దానం బ్రాహ్మణుల అంతర్యామిగా ఉన్న వరుణదేవుడు స్వీకరించి పరమాత్ముడికి అప్పజెబితే ఆ పుణ్యం పరమాత్ముడు సూర్యదేవుడికి అప్పజెబుతాడు. సూర్య భగవానుడు ఆ పుణ్యానికి సరిపోయేటటువంటి పుణ్య ఫలాలన్నిటినీ కూడా మానవులకి కలగజేయడం అనేది చేస్తారు. ఇక వికర్మలు చేసినటువంటి వాడు, పాపకర్మలు చేసినటువంటి వాడు, అలాంటి వాళ్ళు నానా విధాలుగా నరకాలలో పడతారు అని చెప్పారు కదా.
అటువంటి ఆ నరకాలలో ఎంతవరకు ఉంటారు అని అంటే పాప ప్రక్షాళన అయ్యేంత వరకు కూడా ఉంటారు. అది ఎంత సమయం అనేది చెప్పడానికి లేదు. ఘోరే బహ్వబ్దాని గతాని వై సంతాతిర్ నైవ విద్యేత దూతత్వం తేతు యాంతి. ఏషాం తు నరకే ఘోరే బహ్వబ్దాని గతాని వై సంతతి నైవ విద్యేత దూతత్వం తేతు యాంతి. యమేన ప్రేషితా తే వై మనుష్యస్య మృతస్య తు దినే దినే ప్రగృహ్ణంతి దత్తమన్నం ఘటాధికం. ఇక కొన్ని సందర్భాలలో ఎవరు నరకలోకంలోనే ఘోరమైనటువంటి నరకలోకంలోనే ఎన్నో కోట్ల సంవత్సరాల దాకా ఉండిపోయారో అలాంటి వాళ్ళు తమ పాపాలన్నిటి కూడా పరిహారం అనేది చేసుకొని ఆ తర్వాత వాళ్ళు యమదూతలు అయ్యేటటువంటి భాగ్యాన్ని కూడా కొంతమంది పొందుతారు. అంటే చెప్పలేం, యమదూతలయ్యే యోగ్యత ఉన్న వాళ్ళు ఎవరున్నాను కూడా వాళ్ళు ముందు మానవులుగా పుట్టి వివిధ ప్రకారాలైన పాపపుణ్యాలని సంపాదించి ఆ తర్వాత యమలోకానికి వెళ్ళాక ఆ యమలోకంలో వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉండిపోవడం వలన ఆ తర్వాత వాళ్ళనే యమదూతలుగా చేసేస్తారట. యమేన ప్రేషితాతేవై మనుష్యస్య మృతస్యతు దినే దినే ప్రతిగృహంతి. అలాంటి ఆ మానవులే ఒకరోజు యమదూతలైపోతారు. యమదూతలైనటువంటి వాళ్ళు మానవులను తీసుకెళ్ళడానికి భూలోకానికి వస్తారు. అలాంటి ఆ సందర్భంలో యమదూతలను కూడా ఉద్దేశంగా పెట్టుకొని అన్న ఘటాదులన్నీ కూడా వారికి కూడా మనం ఇవ్వాలి. అంటే 10 రోజుల దాకా మరణించిన వ్యక్తితో పాటు ఉంటూ 10 రోజుల తర్వాత ప్రయాణంలో తీసుకెళ్తారు కదా, అలాంటి యమదూతల్ని కూడా మనం ఇచ్చిన పిండ ప్రదానం అనేది ఆ ఆకలి తీర్చడానికి కారణమవుతుంది. ఇలా యమదూతలయ్యే యోగ్యత ఉన్న జీవులు ఎన్నో సంవత్సరాలు యమలోకంలోనే ఉండి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు యమ దూతలుగా మారిపోయే ప్రసంగం కూడా కొన్నిసార్లు కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. అంటే ఆ యోగ్యత ఉండే జీవుడై ఉండాలి. అందరికీ అలాగే జరుగుతుందని కాదు. చిత్రగుప్తుడి నగరం అది ఎంత అంటే 20 యోజనాల విస్తారమైనటువంటి నగరం. అక్కడ మరణించిన వ్యక్తి శరీరాన్ని చూసి చిత్రగుప్తుడికి వాడి శరీరంలో ఉండే పాపపుణ్యాలన్నీ తెలిసిపోతాయి. వాడు మహాదాని అయి ఉన్నాడు అంటే అది తెలిసిపోతుంది, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి మహాదాని అయి ఉంటే ఆ యమలోకంలోనే ఉండే యోగ్యత ఉంటే 24 యోజనాల విస్తారమై ఉన్న యమలోకంలోని సుఖదాయకమైన ప్రదేశం అనేది ఉందో ఆ సుఖదాయకమైన ప్రదేశంలో వాళ్ళు ఆవాసమై ఉంటారు. ఏ రకంగా అయితే పాండవుల తండ్రి గారైన పాండు మహారాజు తను మరణించిన తర్వాత యమలోకంలోనే సుఖదాయకమైన స్వర్గతుల్యమైన లోకంలోనే ఉండిపోయారు. అశ్వమేధ యాగం చేసిన తర్వాత యమలోకం నుండి ఇంద్రలోకానికి వారు వెళ్లారు అనేటటువంటి మాటని మనం వింటాం కదా. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన అనేది చేస్తారు. ఈ రకంగా పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు నానా విధాలుగాను కూడా పాప ప్రక్షాళన చేసుకొని వాళ్ళేం చెప్పాల్సిన అవసరం లేకపోయినా వాళ్ళ శరీరాన్ని చూసిన వెంటనే వాళ్ళలో ఉండే పాప పుణ్యాలన్నీ తెలుసుకొని టక యమధర్మరాజు గారికి చెప్పేస్తారు. చిత్రగుప్తుడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక పుణ్యాత్ములైన వాళ్ళు కొన్ని సందర్భాల్లో మహాజ్ఞాని అయితే భగవద్ అపరోక్ష జ్ఞానాన్ని సాధించిన వాడు అని అనుకుందాం. అలాంటి భగవత్ సాక్షాత్కారాన్ని సాధించిన వాళ్ళైతే వాళ్ళకి యమలోక దర్శనం కూడా ఉండదు. బ్రహ్మరంధ్రం నుండి బయటికి వెళ్లి నేరుగా బ్రహ్మలోకానికి వారు వెళతారు. మిగిలిన వాడు అంటే అపరోక్ష జ్ఞానం లేనటువంటి ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జీవులు సామాన్యులు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నరకలోకానికి వెళ్లి అక్కడ యమధర్మరాజు గారి యొక్క అనుమతితో పుణ్యం ఉంటే స్వర్గానికి వెళ్తారు, లేకపోతే అక్కడే ఉండిపోతారు. ఈ రకమైన వ్యవహారం అనేది అక్కడ జరుగుతుంది అనేది తెలుసుకోవాలి.
అపరోక్ష జ్ఞానులకి మాత్రం యమలోక దర్శనం కూడా లేదు. మహా అపరోక్ష జ్ఞానులందరూ కూడా బ్రహ్మరంధ్రం నుండి ప్రాణాలు పోయి ఉంటే వాళ్ళు నేరుగా బ్రహ్మలోకానికే చేరుకుంటారు. ఇటువంటి అపరోక్ష జ్ఞానం అనేది పెద్ద విషయం. సామాన్యంగానే మనం నరకాది అనర్థాలని పొందకుండా ఉండాలి అనే పరిస్థితి అయితే దానికి సులభమైన ఉపాయం, ఏ రకమైన నరకాల్లో మనం పడకుండా ఉండాలి అంటే సులభమైన ఉపాయం ఏమిటి అని అడిగితే దానేన సులభో ధర్మో యమ మార్గ సుఖావహ. దానికంటే సులభమైనది మరొకటి లేదు. ఏకాదశి ఉపవాసం మొదలైనవన్నీ, పాఠ ప్రవచనాలు మొదలైనవన్నీ ఎంతో శ్రమతో కూడుకొని ఉంటాయి. కానీ దానం చేసే విషయంలో వైరాగ్యం ఒకటి ఉంటే చాలు, ధనం మీద మోజు లేకపోతే చాలు. అటువంటి దానం అనే ఉపాయం చాలా సులభమైనటువంటి ఉపాయం. దాని వలన మనం యమలోకంలో ఏ కష్టాన్ని కూడా అనుభవించే పరిస్థితి అనేది ఉండదు. దానపుణ్యం వినావత్స రగచ్చే ధర్మ మందిరం ఏష మార్గో విశాలోత్ర నకేనాప్యనుగమ్యతే. ఇటువంటి ఈ సులభ ఉపాయం అనేది దానం చేయడం అనేది తెలుసుకో. తద్వారా దాని అయిన వ్యక్తి ఎవరూ కూడా యమలోకంలో ఉండిపోయే ప్రసంగం అనేది ఉండదు అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రకమైనటువంటి దానానికి ఉండే మహత్వాన్ని, అది పాత్రుడైన సత్పాత్రుడైనటువంటి వాడి దానం ఈ తరబైక పదం యదత్ర అని శ్రీమద్ భాగవతంలోనూ కూడా ఆ విషయాన్ని చెప్పి ఉన్నారు. ఆ దానం అనేది సులభమైన ఉపాయం అనేది తెలుసుకోవాలి. ఇక మానవ శరీరాన్ని పొందిన వ్యక్తి విశేషంగా జ్ఞాన మార్గంలో సాగి తన అన్ని రకాల కష్టాల్ని పరిహారం అనేది చేసుకోవచ్చు. ఆ బ్రాహ్మణుడిగా పుట్టాలి అన్నాను కూడా మానవుడు ఎంతో పుణ్యం ఉంటే గాని బ్రాహ్మణుడిగా పుట్టే పరిస్థితి కూడా వాడికి ఉండదు. జాతి శతేన లభతే కిల మానుషత్వం తత్రాపి దుర్లభతరం ఖగభోద్విజత్వం. ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఒక్కసారి మానవుడిగా పుట్టే సౌభాగ్యం లభిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ మానవులలో బ్రాహ్మణుడిగా పుట్టడానికి ఇంకా కష్టం. కాబట్టే బ్రాహ్మణులుగా పుట్టిన వాళ్ళు మళ్ళీ ఆ సౌభాగ్యం అనేది లభిస్తుంది అని అనుకోకండి. ఆ ఉన్నప్పుడే ఎంతైతే అంత అధికంగా సాధన మార్గంలో బ్రాహ్మణ సచ దేహోయం క్షుద్రకామాయ నేష్యతే గత్సాయ తపసే చేహ ప్రేతనంత సుఖాయచ అని ఏదైతే ఏకాదశ స్కంధంలో చెప్పి ఉన్నారో ఆ ఏకాదశ స్కంధంలో చెప్పిన ప్రకారంగా వివిధ ప్రకారాలైన తపస్సులు, ఆలోచన మొదలైన శాస్త్ర అధ్యయనాదులు మొదలైనవన్నీ చేసి సర్వ పాపాల్ని కూడా వాళ్ళు పరిహారం అనేది చేసుకోవచ్చు అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏకేచిత్ ప్రేత రూపేణ కుత్రవాసం లభంతి తే ప్రేతలోకాత్ వినిర్ముక్త కథం కుత్ర వ్రజంతి. పిశాచాలు ఇవి ఎక్కడ ఉంటాయి, వాటి ఆవాస స్థానం ఏమిటి అని అడిగితే దానికి కృష్ణ పరమాత్ముడు చెబుతాడు, పరార్థదారగ్రహణా ఛలాద్రోహా నిశాచరా తథైవ సర్వపాపిష్టా స్వాత్మజాన్వేషణే రతాః. పరస్త్రీ వ్యామోహం కలిగిన వాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, ద్రోహాలు చేసేవాళ్ళు, సర్వ పాపాలు చేసేటటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అటువంటి ప్రదేశాలలోనే ఈ పిశాచాలు అధికంగా ఉంటాయి. అలాంటి పిశాచాలుగానే వీళ్ళందరూ కూడా పుట్టి ఆకలి దప్పికలతో వివిధ ప్రకారాలుగాను కూడా అటు ఇటు గతి లేకుండా తిరుగుతూ ఎంతో కష్టాన్ని వాళ్ళు అనుభవించడం అనేది జరుగుతుంది. పితృద్వారాన్ని రుంధంతి తన్మార్గోచ్ఛేదకా తథా పితృభాగాన్ విగృహ్ణంతి పాంతేభ్య తస్కరా ఇవ. ఈ పిశాచాలు మనకు కనిపించకుండానే ఎలా దారి దోపిడీ చేసేటటువంటి దొంగలు ఉంటారో అలా మనం చేసే పితృకార్యాల పుణ్యాన్ని, దేవకార్యాల పుణ్యాన్ని దారి దోపిడీదారులాగా అపహరణ చేయడానికి కూడా అవి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రేత పిశాచాలను దూరంగా నెట్టేసి మనం దానాది క్రియలు, ధర్మాది క్రియలు, దైవ కార్యాలు, పితృకార్యాలు లాంటివన్నీ కూడా చేయాలి. ఒకవేళ శ్రాద్ధంలో మనం నువ్వులు, దర్భములు, తెల్ల ఆవాలు లాంటివి వాడకపోతే
ఈ పిశాచాలు ఏం చేస్తాయి? పితృద్వారాన్ని రుంది. అగ్నిశ్వత్త పితృగణాలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లే మన ఇంట్లో రాకుండా ద్వారానికి అడ్డంగా నిల్చుంటాయట, వాళ్ళని రానివ్వవట. ఆ పిశాచాలు ఎప్పటి వరకు మన ఇళ్లలో ఉంటాయో అప్పటి వరకు అగ్నిశ్వత పితృగణాలు లాంటి మహానుభావులు వాళ్ళు రారు. కాబట్టే ముందు పిశాచోచ్చాటన చేయడానికేనే నువ్వులను, యవాన్ని, ఆవాల్ని ఆ శ్రాద్ధ ప్రదేశంలో చుట్టూ కూడా చల్లడం అనేది జరుగుతుంది. అలా చల్లడం వలన పారిపోయిన పిశాచాలకు ఏ రకంగానూ కూడా పితృగణాల్ని పీడించే శక్తి అనేది ఉండదు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఎవరి ఇళ్లలో ఎంగిలి మొదలైనవన్నీ బాగా సాగుతాయి. ఎంగిలి మొదలైనవన్నీ అధికంగా సాగుతాయి. అంటే ఎంగిలి చేయకూడదు, ఎంగిలి చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉచ్చిష్టాదులు ఉంటాయి, మద్యపానాలు లాంటివి ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లోనే ఈ పిశాచాలన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి అనేది కూడా తెలుసుకోండి అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రేతపీడ. ఈ ప్రేతపీడలను అనుభవించేటటువంటి పరిస్థితుల్లో మానవులు ఆ ప్రేతపీడలని పరిహారం చేసుకోవడానికి ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రేతాలు అనేవి ఎలా ఉంటాయంటే, ఎవడో వేరే ఇంటికి చెందిన వాడి ప్రేతం అనేది ఉండదు వ్యవహారం. స్వకులం పీడేత్ ప్రేత పరచిద్రేణ పీడయేత్. తమ వంశంలో పుట్టిన వాళ్ళని పీడిస్తాయట పిశాచాలు, ప్రేతాలు. ఎందుకు అంటే అవి ప్రాణాలతో ఉన్నప్పుడు మన మీద ఎంతో ప్రేమని చూపిస్తాయి, కానీ మరణించిన తర్వాత మహా దుష్ట స్వభావాన్ని పొందుతాయట. కాబట్టే ఆ వంశపు తాలూకా జనాలు ఎవరు ప్రేత పిశాచాలుగా ఉండిపోయారో అలాంటి ప్రేత పిశాచాలే వీళ్ళందరినీ కూడా పీడించడం లాంటివన్నీ కూడా చేస్తాయి. అలాంటి ప్రేత పిశాచాల పీడలని మనం పరిహారం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే, రుద్రజాపి, రుద్రదేవుడి మంత్రాన్ని జపించాలి, దేవతా అతిథులను పూజించాలి, సత్యవాక్, సత్యనిష్టత అనేది ఉండాలి, ప్రియమైన మాటలనే పలకాలి. ఇలాంటి వ్యక్తులను ఏ ప్రేత పిశాచాలు కూడా పీడించలేవు. సర్వక్రియా పరిభ్రష్టుడైన వాడు, నాస్తికుడు, ధర్మనిందకుడు, అసత్యాన్ని పలికేవాడు, వీళ్ళందరినీ కూడా ప్రేతాలు పిశాచాలు పీడించడం అనేది జరుగుతుంది. కలియుగంలో విశేషంగా మరణించిన వ్యక్తి ప్రేతులుగా మారిపోవడానికి ఏమిటి కారణం అంటే, అశుద్ధ క్రియాపరః, అనాచారి, అశుద్ధమైనటువంటి క్రియలను ఆచరించడం వలన కలియుగంలో ప్రేతత్వం అనేది ప్రాప్తిస్తుంది. ఈ ప్రేతాలు అనేబడే కాన్సెప్ట్ కలియుగంలో మాత్రమే ఉండేదే తప్ప కృతయుగం, త్రేత, ద్వాపర 3 యుగాల్లోనూ కూడా ఎక్కడ కూడా ప్రేత పీడలు అనేవి అధికంగా కనిపించేవి కావు. బహునామేక జాతానాం ఏక సౌఖ్యం సమశ్రుతే ఏకో దుష్కృత కర్మాచ ఏక సంతతిమాన్ జనః. అప్పుడు రాక్షసులే ఎక్కువగా ఉండేవారు, కానీ ఈ కళ్ళకి కనిపించని ప్రేత పిశాచాలు అనేవి ఎక్కువగా అధిక సంఖ్యలో అప్పుడు ఉండేవి కావు. అటువంటి ఆ ప్రేత పిశాచాలు అధిక సంఖ్యలో కలియుగంలోనే అవి ఉండడం అనేది జరుగుతుంది. వివిధ ప్రకారాలైన ఇళ్లలో కలహం లేదా పశుద్రవ్యముల యొక్క వినాశనం, నానా రకాలుగా వ్యాపారాదులలో ఉన్నట్టుండి వృత్తి ఛేదం అవ్వడం మొదలైనవన్నీ కూడా ఆ ప్రేత పీడలు అనేవి మనం తెలుసుకోవచ్చు. నాస్తిక్య బుద్ధి, వృత్తిలోపం, మహాలోభ బుద్ధి, పితృమాతులను సంహరించేటటువంటి వాళ్ళు, దేవబ్రాహ్మణులను నిందించేటటువంటి వాళ్ళు, హత్యాదోషమవాప్నోతి సాపేడ ప్రేత సంభవ, అలాంటి వాళ్ళందరూ కూడా ప్రేతలుగా పిశాచాలుగా మారిపోయే ప్రసక్తి వస్తుంది. ఉన్నట్టుండి ఏదో దయ్యం పట్టినట్టు ఇంటి వాళ్ళందరినీ చంపేస్తాడు. అలాంటి ఆ పరిస్థితి అయ్యింది అంటే అది ప్రేత సంభవ, ఏదో దయ్యం వాడిని పట్టింది, ఆ పని చేయించింది అని తెలుసుకోవాలి.
నిత్యకర్మ విందుర్ముక్తో జపహోమ వివర్జిత పరద్రవ్యాణం చ హర్త సా పీడా ప్రేత సంభవ. నిత్యకర్మ విందుర్ముక్త, నిత్యకర్మానుష్ఠానాన్ని వదిలిపెట్టినవాడు, జపహోమాదులను వదిలిపెట్టినవాడు, పరద్రవ్యాల మీద ఆశపడేవాడు, వాళ్ళందరినీ కూడా ఈ రకమైన దుర్బుద్ధిని కలగజేస్తాయంటే అది ప్రేతపీడలు అని తెలుసుకోవచ్చు. హీనజాతిలో పుట్టడం, అధర్మంలో సంతోషించడం మొదలైనవన్నీ కూడా ఏదైనా జరిగిన వాటిని కూడా ప్రేతపీడలు అని తెలుసుకోవచ్చు. వ్యసనై ద్రవ్యనాశ స్యాదుపక్రాంతం వినశ్యతి చౌరాగ్ని రాజబిర్హాని సా పీడా ప్రేత సంభవ. ఉన్నట్టుండి అన్ని కోల్పోయే దౌర్భాగ్యం లభిస్తుంది. అటువంటి ఆ అన్ని రకాలను కూడా ఆ దౌర్భాగ్యపు జీవితం అనేది ఉన్నట్టుండి ప్రాప్తించింది అంటే అది ప్రేతపీడా సంభవం అనేది తెలుసుకోండి. శృతిస్మృతి పురాణేషు ధర్మశాస్త్ర సముద్భవే అభావో జాయతే ధర్మే సా పీడా ప్రేత సంభవ. మహారోగాలు రావడం, పిల్లలకు పీడించబడడం, భార్య పీడించబడడం, శృతి స్మృతి పురాణ ధర్మశాస్త్రాల విషయంలో విరుద్ధంగా మాట్లాడడం, ఎల్లవేళలా వాటిని ద్వేషించడం, దేవతీర్థ ద్విజానాంతు దేవతలని, బ్రాహ్మణులని, క్షేత్రాలని నిందించేటటువంటి సందర్భం ఇత్యాదులు ఏమైనా సరే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయంటే అవి ప్రేతపీడ, ప్రేతల చేత ప్రభావింపబడి ఆ వ్యక్తులందరూ ఆ పనిని చేస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవాలి. వంశోచ్ఛేదం, స్వవృత్తి హరణం, స్వప్రతిష్టాహాని, ఉన్నటువంటి ప్రతిష్టాహాని అవుతుంది, గర్భాల వినాశనం అవుతుంది, భావశుద్ధి అనేది ఉండదు, ఏ రకమైనటువంటి దైవికమైన ఆధ్యాత్మికమైన జీవితం అనేది ఉండదు. ఇవన్నీ ప్రేతపీడలే అని తెలుసుకోవాలి. పుష్పం ఎట్లా నిర్దిశ్యతే ఫలం తత. ఒకవేళ చెట్లకు అసలు పుష్పాలు ఫలాలే పండట్లేదు అని అయితే అది కూడా ప్రేతపీడ అని తెలుసుకోవచ్చు. స్వగోత్రుల ఘాతకం అనేది అవుతూ ఉంటుంది. స్వగోత్రులు వాళ్లలోనే వాళ్లే కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అలాంటివైనా సరే తల్లిదండ్రుల మాటని వినకుండా విరుద్ధంగా నడుచుకునేవాడు, భార్యాభర్తలలో అండర్స్టాండింగ్ లేదు, విరసం అనేది ఉంది, అలాంటి అన్నిటికీ కూడా ప్రేతపీడలు అనేవి కారణమై ఉండవచ్చు. ఇలాంటివి ఏవైనా సమస్యలు, కష్టాలు, పరిస్థితులు అనేవి వస్తే అప్పుడు ఆ ప్రేత దోషాలను పరిహారం చేసేటటువంటి ప్రయత్నాన్ని మనం చేసుకోవాలి. ప్రేతదోష కులేయస్య సుఖం తస్యనే విద్యతే. వాడికి ఏ రకంగానూ కూడా సుఖప్రాప్తి అనేది ఉండదు. మతి, ప్రీతి, రతి, బుద్ధి, లక్ష్మి ఈ 5 కూడా వినాశనమైపోతాయి ప్రేతల పీడ వలన. 3 లేదా 5వ వంశంలోనే అబార్షన్స్ అవుతాయి. దరిద్రుడే ఉంటాడు, ఎంత ప్రయత్నం చేసినా ధనవంతుడు కాకుండా పోతాడు. మొదలైనవన్నీ ప్రేతపీడలన్నీ తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రేతాలు స్వప్నాలలో కనిపించి తమ యొక్క ఉద్ధారాన్ని చేయవలసిందిగా అడగడం అనే ప్రసంగం కూడా వస్తుంది. అటువంటి ఆ సందర్భాన్ని కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ముక్తిం ప్రయాంతి తే ప్రేత తదహం కథయామితే యదైవ మనుజో వైతి మమ పీడా కృతాత్వ్యం. ఎప్పుడైతే మానవులకు తమకు కలిగినటువంటి కష్టాల వెనక ప్రేత పిశాచాల యొక్క పీడ అనేది ఉన్నది అని తెలుసుకుంటాడో అప్పుడు దైవజ్ఞులైన వ్యక్తుల దగ్గరికి వెళ్లి దాని పరిహారం ఏమిటి అనేది తెలుసుకోవాలి. స్వప్నే దృష్ట శుభో వృక్ష ఫలితశ్చ చూత చంపక విప్రోవా వృషభో దేవో భ్రమతే తీర్థగో ఇది ఏవం దృష్టో యదా స్వప్నం మృత కోపి స్వగోత్రజ. స్వప్నే సత్యం పరిజ్ఞాయ దృష్టం ప్రేత ప్రభావత. కొన్నిసార్లు స్వప్నంలో శుభమైన వృక్షాలు కనిపిస్తాయి, బాగా ఫలాలతో నిండినటువంటి చూత చంపక వృక్షాలు, లేదా బ్రాహ్మణుడో వృషభమో ఒక దేవతయో దారి తప్పి తీర్థయాత్రలు అటు 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 తిరుగుతూ దారి కోల్పోయిన వాడి వలె స్వప్నం కనిపిస్తుంది. అలాంటివి ఏవైనా స్వప్నాలు కనిపిస్తే అది ప్రేత సంభవమైన పీడా సూచకమైనవి అని తెలుసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? తీర్థస్నానే మతి యావత్ చిత్తం ధర్మపరాయణం ధర్మోపాయం ప్రకృతి ప్రేతపీడా తథా వ్రజే.
తీర్థయాత్రలకి వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా విఘ్నం కలుగుతుంది. అలాంటి సందర్భము కూడా ప్రేతపీడలు అని తెలుసుకోవాలి. ఎందుకు అంటే శ్రేయస్సాధనాలలోనే బహువిధమైన విఘ్నములు అనేవి ఉంటాయి. కాబట్టి శ్రేయస్సాధనంలోనే విఘ్నాలు కలుగుతూ ఉన్నాయంటే అవన్నీ ప్రేతపీడల ద్వారా అనేది తెలుసుకోవచ్చు. అశ్రేయస్సాధనం పాప సాధనాల్లోనే ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటివన్నీ కూడా ప్రేతపీడల ప్రభావం అనేది తెలుసుకోవాలి అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు అజ్ఞాతయస్తు ఏ దుష్టా పీడయంతి స్వవంశ నివారయంతి తృప్తాస్తే జాయమానానుకంపకా. ఆ ప్రేతల ద్వారా పీడించబడే వాళ్ళు తమ పూర్వీకులు ఎవరికి ఏది సమస్య ఉంది అనేది తెలుసుకొని వాళ్ళకి తృప్తి కలిగే రకంగా వ్యవహరించాలి. తృప్తి కలిగేటటువంటి కర్మల్ని చెయ్యాలి. అలాంటివి చేస్తే ఆ పీడ నుండి పరిహారాన్ని పొందిన ప్రేతలు పిశాచాలు మనకు విశేషంగా అనుగ్రహం అనేది చేస్తాయి. ఇటువంటి ప్రేత పరిహారకమైనటువంటి ఉపాయాలలో నారాయణ బలి మొదలైనవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. గాయత్రి హోమము కూడా ప్రేతపీడల్ని దూరం చేసే సామర్థ్యం కలిగి ఉన్నది. అధికమైన గాయత్రి మంత్రం చేయడం వల్ల అధికమైన ప్రేతపీడలు కూడా పరిహారం అవుతాయి. తల్లిదండ్రుల పూజ వలన ప్రేత పిశాచాల పీడ పరిహారం అవుతుంది. మనకు ప్రత్యక్షమైన దైవం భగవంత్ సన్నిధానం తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రుల పూజతో భగవంతుడు పూజ చేసినట్టు అవుతుంది. తద్వారా అన్ని రకాల ప్రేత పిశాచాల పీడలు పరిహారం అనేది అవుతాయి. దేహోదత్తో హి ఏనేవం కోన్య పూజ్య సమస్తత పునః నామ నరకాద్యస్మాత్ పిత్రం తాయతే స్తుతః తస్మాత్ పుత్ర ఇది ప్రోక్తో యత్ ఇహ చాపి పరత్రచ. పుత్ అనబడే నరకం నుండి తమ తల్లిదండ్రుల్ని రక్షించేటటువంటి వాడిని నిజమైన అర్థంలో పుత్ర అని అంటారు. అపమృత్యు మృతో స్యాతాన్ పితరౌ కస్యచిత్ ఖగ వ్రతతీర్థ వివాహాది శ్రాద్ధం సంవత్సరం త్యజేత్. ఈ ప్రేత పిశాచాల పీడా పరిహారం కోసం వ్రతానుష్ఠానాలు ఉన్నాయి. తీర్థక్షేత్రాల సందర్శనం అనేది ఉంది. వివాహాది మంగళ కార్యాలు కూడా ఉన్నాయి. శ్రాద్ధాలు చేయడం వలన కూడా ప్రేత పిశాచాల పీడ పరిహారం అవుతుంది. 1 సంవత్సరం దాకాను కూడా ఆ రకమైన ప్రేత పిశాచ పీడని పరిహారం చేసే సాధనలను అనుష్ఠానం చేస్తే ఖచ్చితంగాను కూడా ప్రేత పిశాచాల పీడని మనం దూరం చేసుకోవచ్చు అని ఈ రకమైన స్వప్న దృష్టమైన ప్రేత పిశాచాల పీడ గురించి మనకు ప్రస్తావన చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. దీన్ని స్వప్నాధ్యాయం అని అంటారు. ఎవరు ఇటువంటి స్వప్నాధ్యాయాన్ని వింటారో లేదా చదువుతారో అలాంటి వాళ్లకు ఏ రకమైన కూడా ప్రేత చిహ్నాలు అనేవి కనిపించకుండా పోతాయి అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ప్రేత పిశాచాలుగా పుట్టడానికి కారణాలు ఏమిటి అనేది వెనక చాలా చెప్పారు. ఇక్కడ మరికొన్ని చెబుతారు. ఆత్మహత్య లాంటివి చేసుకున్న, బ్రాహ్మణుల శాపాలతో పీడించబడిన, మహారోగాలతో మరణించిన, ఋతుసర్గాదులు లేకుండా లోపమైన, శ్రాద్ధక్రియలు లోపమైన పరిస్థితిలో ఉన్న అవన్నీ సందర్భాలు కూడా ప్రేత పిశాచాలకు పుట్టడానికి కారణమవుతుంది అని చెబుతారు. భూమి యందు మరణించకుండా ఎవరు అంతరిక్షంలో మరణిస్తారో అలాంటి వాళ్ళు కూడా ప్రేత పిశాచాలు అవ్వడానికి అవకాశం ఉంది. అలాంటి అంతరిక్షాల్లో మరణించిన వ్యక్తులు విష్ణుస్మరణ రహితులైనటువంటి వాళ్ళు, భగవద్భక్తి అనేది లేని వాళ్ళు ఖచ్చితంగాను కూడా ప్రేతాలుగా మారడానికి అవకాశం ఉంది. తల్లిని, చెల్లెలని, అక్కయ్యని, భార్యని, కోడలిని, కూతురిని ఏ దోషము చేయకపోయినా వాళ్ళని ఊరికి అలా త్యజించి వేస్తే అలాంటి సందర్భాల్లోనూ కూడా స్త్రీ ద్రోహం అనేది చేయడం వలన ఆ చేసిన వ్యక్తి ప్రేత పిశాచాలుగా పుడతాడు. అన్నదమ్ముల ద్రోహం చేసినవాడు, బ్రహ్మహత్యని చేసినవాడు, గోహత్య చేసినవాడు, సురాపానం మద్యపానం చేసేవాడు, గురుతల్పగామి అయినవాడు, హేమక్షోమహరహ బంగారాన్ని దొంగిలించినవాడు, పీతాంబరాలు మంచి వస్త్రాలని దొంగిలించిన వాడు, వీళ్ళందరూ ప్రేతాలుగా మారిపోతారు. మిత్రద్రోహం చేసిన వాడు,
పరదార రతుడైన వాడు, మరొకరి జీవనానికి అడ్డుగోడగా మారినవాడు, విశ్వాసఘాతి, క్రూర స్వభావం కలిగిన వాడు, కుల మార్గాలన్నీ త్యజించిన వాడు, పరధర్మాల్ని ఆశ్రయించిన వాడు, విద్యా వృత్తి విహీనులైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పిశాచాలుగా ప్రేతాలుగా పుట్టడం అనేది జరుగుతుంది. ఇటువంటి ఈ సందర్భంలో యుధిష్ఠిరుడు మరియు భీష్మాచార్యులు వారు పరస్పరంగా మాట్లాడుకునేటటువంటి సందర్భంలో యుధిష్ఠిరుడు ప్రేతత్వ ప్రాప్తికి కారణమైనటువంటి నానా విధాలుగా ఉండేటటువంటి కర్మలు ఏవి అని భీష్మాచార్యులు వారిని అడిగినప్పుడు, ఆ ప్రేతత్వాన్ని పరిహారం చేసేవి మరియు ప్రేతత్వాన్ని కలగజేసేవి రెండూ కూడా భీష్మాచార్యులు వారు మనకు ఈ సందర్భంలో చెప్పడం అనేది చేస్తారు. స్వాధ్యాయయుక్తో హోమేన యాగయుక్తో దయాన్విత యజన్ సకలాన్ యజ్ఞాన్ యుక్తా కాలంచ విక్షిపన్ బ్రహ్మచర్య సమాయుక్తో యుక్త తపసి మార్దవే పరలోక భయోపేత సత్యశౌచై చ నిర్మల యుక్తో హి గురువాక్యేన యుక్త చ అతిథి పూజనే ఆత్మయోగే సదోద్యుక్త సర్వద్బంధ వివర్జిత. వీళ్ళందరూ కూడా ప్రేతత్వం అనేది లేకుండా సుఖంగా ఉంటారు. స్వాధ్యాయ నిరతులైనటువంటి వాళ్ళు, హోమ కవ్యాదులు చేసేటటువంటి వాళ్ళు, హోమ హవనాదులు చేసేటటువంటి వాళ్ళు, దయాపరులైన వాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, అందరినీ కూడా సంతోషపరిచేవారు, కాలంచ విక్షిపన్ బ్రహ్మచర్యాన్ని ఆశ్రయించిన వాళ్ళు, వివిధ ప్రకారాలైన తపస్సులు చేసేవాళ్ళు, మంచి సాధు స్వభావం, మార్ద్రవ అత్యంత కోమలమైన స్వభావం కలిగిన వాళ్ళు, పరలోక భయం కలిగిన వాళ్ళు, సప్త శౌచాచారాలు ఉన్నవాళ్ళు, నిర్మలమైన మనస్సు ఉన్నవాళ్ళు, గురువుల ఆదేశాన్ని పురస్కరించుకొని నడుచుకునేటటువంటి వాళ్ళు, అతిథి అభ్యాగతుల పూజలు చేసేవాళ్ళు మొదలైన వాళ్ళందరూ కూడా ప్రేతత్వం అనేది పొందకుండా ఉంటారు. ఎంతో శ్రేష్టమైనటువంటి తపస్సుల వలన, ఎంతో శ్రేష్టమైనటువంటి పుణ్యముల వలన ఈ రకమైనటువంటి ప్రేతత్వ దోషములు లేదా ప్రేతత్వ ప్రాప్తి రూపమైన కర్మలు కానివ్వండి, అవి ఏవి కూడా వాళ్ళు చేయకుండా ఉండడం వలన అటువంటి భయంకరమైన పరిస్థితి వాళ్ళకి రాదు అని చెబుతారు. ఈ సందర్భంలో ప్రేత పిశాచాలు కాని వాళ్ళు ఎవరా అన్నదాన్ని చెప్పారు. ప్రేత పిశాచాలు అయ్యే వాళ్ళ గురించి కూడా చెబుతూ సంతప్తక 5 బ్రాహ్మణుల గురించి వెనక చెప్పారుగా. ఆ కథాభాగం యుధిష్ఠిర భీష్మాచార్యుల వారి సంవాద రూపంగాను కూడా ఇక్కడ ప్రస్తావన చేశారు. సామాన్యంగా కథ ఒకటే, కానీ కొన్ని విశేష అంశాలని మాత్రం ఈ సందర్భంలో చెప్పి ఉన్నారు. అటువంటి కొన్ని విశేషమైన అంశాలని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఎక్కడెక్కడ గురువుల పూజ జరుగుతుందో అక్కడక్కడ ప్రేత పిశాచాలు రావు. ఎక్కడెక్కడ స్త్రీ వశుడై ఉంటాడో, అంటే పెత్తనమంతా ఆడవాళ్ళదే, అలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రేతాలు రావడానికి అవకాశం ఉంది. స్వాధ్యాయవ్రతహీనులైన వాళ్ళు కూడా ప్రేతత్వాన్ని పొందే ప్రసంగం ఉంది. యతనలోభ సతాక్రోధో నిద్రాశోకో భయం మద ఆలస్యం కలహో నిత్యం ప్రేతా భుంజది తత్ర వై. ఎక్కడెక్కడ అతీ నిద్ర, అతీ శోకం, అతీ భయం, అతీ మదం, క్రోధం, లోభం, ఆలస్యం, కలహం లాంటివి ఉన్నాయో అక్కడ అన్ని చోట్లను కూడా ప్రేత పిశాచాలు అనేవి ఉంటాయి. పరపురుషుల మీద ఆసక్తిని కనబరిచే వాళ్ళ విషయంలో, లేదా పరస్త్రీల వ్యామోహం కలిగినటువంటి వాళ్ళ విషయంలోనూ కూడా ఎవరైతే అలా వ్యవహారాలు చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రేత పిశాచాలుగా మారిపోవడం అనేది జరుగుతుంది. ఆ రకమైనటువంటి పాపాలు ప్రేతత్వాలకి కారణాలైతే కొన్ని విశేషమైన వ్రతాల గురించి చెబుతారు. ఉపవాస పరో నిత్యం కృచ్ఛాంద్రాణ రత. ఉపవాస పరులైనటువంటి వాళ్ళకి ప్రేతత్వాన్ని పొందే పరిస్థితి ఉండదు. కృచ్ఛాంద్రాయణ వ్రతాన్ని చేసిన వాళ్ళు అని అంటారు. ఏంటిది కృచ్ఛాంద్రాయణ వ్రతం అనేది? వెనక్కి నేను చెప్పాను. 3 రోజుల దాకా నిద్రాహారాలు లేకుండా ఆహార నియమాలు పాటించి, అంటే నీళ్లు గీళ్లు ఏవి తాగకుండా ఉండడం అని, లేదా తప్త కృత్స అంటే వేడి నీళ్లు, వేడి ఘృతం లాంటివి అన్ని వెనక చెప్పి ఉన్నారు. అటువంటి ఆ నానా విధాలుగా కృచ్ఛాంద్రాయణ వ్రతాలు అనేవి ఉన్నాయి.
ఒక నెల రోజుల దాకా సాగే వ్రతం. ఒకటా పౌర్ణిమ నుండి మొదలుపెట్టి అమావాస్య ముగించాలి, లేదా అమావాస్య మొదలుపెట్టి పౌర్ణిమ వరకు ముగించాలి. అలాంటి సందర్భంలో చంద్రుడి యొక్క గతికి అనుగుణంగా మనం ఆహారాన్ని తీసుకోవడం. పౌర్ణిమ 15వ రోజు 15 ముద్దలు తినడం. కృష్ణపక్షం మొదలవుతుంది, ఒక్కొక్క ముద్దని తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఏకాదశి అయితే ఉపవాసమే, అమావాస్య వచ్చేసరికి మళ్ళీ ఉపవాసం. ఇలా ఒక నెల రోజుల దాకా చేసినటువంటి వ్రతాన్ని కృచ్ఛాంద్రాయణ వ్రతం అని అంటారు. అది ఎలాగైనా చేయవచ్చు, ఒకటా పౌర్ణిమ నుండి లేదా చంద్ర అమావాస్య నుండి అయినా దాన్ని మొదలు పెట్టవచ్చు. అమావాస్య ఉపవాసం ఉంటూ క్రమక్రమంగా శుక్లపక్షంలో ఆహారాన్ని పెంచి ఈ రకమైన వ్యవహారం అనేది, ఈ రకమైన ఆహార నియమం అనేది కృచ్ఛాంద్రాయణ వ్రతం అనే పేరుతో ప్రసిద్ధమై ఉన్నది. అటువంటి కృచ్ఛాంద్రాయణ వ్రతాల వలనను కూడా ప్రేతత్వ ప్రాప్తి అనేది ఉండదు. ఈ కృచ్ఛాంద్రాయణ పుణ్యం మనం ప్రతి నిత్యం కూడా భోజనం చేసిన తర్వాత సునాయాసంగా తీర్థప్రాశనం చేస్తే తీర్థం యొక్క మహత్వం ఏమిటి అనేది నేను ఇదివరకే చెప్పాను. గంగా షణ్మాస ఫలద గోదా సంవత్సర ఫలద గంగా మొదలైన మాటలలో తీర్థ మహత్వాన్ని నేను చెప్పాను. 12 సంవత్సరాలు ఉపవాసం చేసిన పుణ్యాన్ని పరమాత్ముడి తీర్థం మనకు కలగజేస్తుంది. అయితే అదే తీర్థం మనం భోజనాలు అయిన తర్వాత 2 మార్లు తీసుకుంటే అంత మాత్రానికేనే ప్రసన్నుడైన పరమాత్మ మనకు 16 కృచ్ఛాంద్రాయణ వ్రతాలను చేసిన పుణ్యాన్ని ఇచ్చేస్తాడు. కృచ్ఛాంద్రాయణ వ్రతం చేయకుండానే మనకు కేవలం భోజనం తర్వాత తీర్థాన్ని ప్రాశన చేయడం వలన ఒకమారు తీర్థం, తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా ఆచమన అనేది చేసుకోవడం, ఒకవేళ ఆచమన చేయడానికి వీలు లేదు అంటే 2 మార్లు తీర్థాన్ని తీసుకోవడం అనేది కూడా ఆ పద్ధతి ఉన్నది. అయితే ఇటువంటి ఈ భోజనోత్తర కాలంలో ప్రాశన చేయబడినటువంటి తీర్థాదుల ద్వారా మనకు సులభంగానే 16 కృచ్ఛాంద్రాయణ వ్రతాలను అనుష్ఠానం చేసిన పుణ్యం ప్రాప్తిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏకాదశి వ్రతం ఇది కూడా ప్రేతత్వ పరిహారకమైనటువంటిది. అపరై సుకృతై పూతో నపరేతో జాయతేనరా, ఇలాంటి ఎన్నో రకాల పుణ్యకరమైన వ్రతాల వలన ప్రేతత్వ ప్రాప్తి అనేది ఉండదు. అశ్వమేధ యాగాలు చేసిన, దానాలు చేసిన, వేరే వేరే ఉద్యానవనాల్ని నిర్మాణం చేసిన, బావులను సరోవరాల్ని తవ్వించిన, పడవలను తయారు చేయించి దాటడానికి వీలు చేసి ఇచ్చిన, ఇటువంటి అన్ని రకాల పుణ్యకర్మల వలన ప్రేతత్వ ప్రాప్తి అనేది ఉండదు. కన్యని బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేయడం వలన, ఆ బ్రాహ్మణుడికి కన్యాదానం చేయడం వలన ఆ పుణ్యంతో ప్రేతత్వం అనేది రాకుండా పోతుంది. విద్యాదానం చేసిన వాడు, అభయదానం చేసిన వాడు ఏనాటికి కూడా ప్రేతం అనే పరిస్థితి పొందడు. శూద్రాన్నేన తు భుక్తేన జఠరస్థేన యో మృత, బయటి శూద్రాన్నాన్ని అంటే అమంగళమైన అశుద్ధమైన అన్నాన్ని తిని ఒకవేళ మరణం అనేది పొందితే అలాంటి వాడిని మరణాన్ని కూడా దుర్మృత్యువు అని అంటారు. అలాంటి వాడు కూడా ప్రేతగా పుట్టే పరిస్థితి అనేది వస్తుంది. అయోగ్యుల చేత యాగాలు చేయించిన వాడు ప్రేతగా పుట్టవలసిన పరిస్థితి వస్తుంది. కుచితమైన కర్మలలో ఆసక్తి కనబరిచిన వాడు కూడా పిశాచాలుగా మారుతారు. మద్యపానం మొదలైనవన్నీ చేయడం వలన కూడా పిశాచాలుగా పుట్టే పరిస్థితి వస్తుంది. మద్యపానం చేయడం కాదు, మద్యప సంపర్కం. ఎవరు మద్యపానం చేస్తూ ఉన్నారో అలాంటి మద్యపానం చేసేవాడి సహవాసం చేసినా అలాంటి వాడికి కూడా ప్రేతత్వ ప్రాప్తి అనేది అవుతుంది. మాంసభక్షణ చేసే వాళ్లకు ప్రేతత్వ ప్రాప్తి అనేది అవుతుంది. దేవతల ద్రవ్యాన్ని, బ్రాహ్మణుల ద్రవ్యాన్ని, గురువుల ద్రవ్యాన్ని అపహరణ చేస్తే వాళ్ళందరికీ కూడా ప్రేతత్వం అనేది లభిస్తుంది. కన్యని ఎదురు కట్నం తీసుకుని దానం చేస్తే అలాంటి వ్యక్తికి కూడా ప్రేతత్వ ప్రాప్తి అనేది అవుతుంది. మాతరం భగినీం భార్యం సుషాం ద్వితరం తథా పరదారరత విశ్వాసఘాతి కూటశ్చ, అబద్ధాలు పలికేవాడు, కూట సాక్షులు పలికేవాడు, భ్రాతృద్రోహి, కుల మార్గాల్ని త్యజించిన వాడు, అబద్ధాలు చెప్పేవాడు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ రకమైన భయంకరమైన పిశాచాలుగా మారే పరిస్థితి వస్తుంది అని ఈ రకంగా బ్రాహ్మణుడు మరియు సంతప్తక బ్రాహ్మణ పిశాచ
వారి మధ్యలో జరిగిన సంవాదాన్ని అదే కథాభాగం ఉన్నప్పటికీ కూడా అక్కడ చెప్పిన కథా విశేషాలు వేరు, ఇక్కడ చెప్పిన మాటలు వేరు. ఆ విశేషమైన వేరు వేరు మాటలు ఏమున్నాయో వాటిని మనం చెప్పుకున్నాం. జ్ఞానం విప్రస సంభాషాత్ పుణ్య సంకీర్తనేన చ నరపాప వినిర్ముక్త పరం పదమవాప్నుయాత్. విశేషంగా బ్రాహ్మణుడైనటువంటి వాడు జ్ఞానక్రియల వలన, జ్ఞానాన్ని ప్రచారం చేయడం వలన, పుణ్యవంతుల కీర్తన చేయడం వలన అలాంటి బ్రాహ్మణుడు నానా విధాలుగా పాప వినిర్మోచనం అనేది పొంది పరమపదమైన మోక్షలోకాన్ని తను పొందగలడు అనేటటువంటి విషయాన్ని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. లేదా బ్రాహ్మణులతో మాట్లాడిన వారి యొక్క మార్గదర్శనాన్ని పొందిన అలాంటి వాళ్ళకి కూడా సకల పాప పరిహారమై మోక్ష ప్రాప్తి అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అని ఈ భీష్మాచార్యులు వారు యుధిష్ఠిర వీరి మధ్యలో జరిగినటువంటి సంవాదాన్ని ఎవరైతే వింటారో అలాంటి వాళ్ళకి ఇదమాఖ్యానకం శుత్వా కంపితో అశ్వత్థ పత్రవత్, ఇటువంటి ఈ ఆఖ్యానాన్ని విన్న వ్యక్తులకు విశేషంగా భగవత్ భక్తి అనేది ప్రాప్తమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెబుతారు. ఒకవేళ మనం ఉండేటటువంటి ఇళ్లల్లో దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఉన్నాయి అని అయితే దాన్ని తెలుసుకోవడం ఎలా? కొన్నిసార్లు చెప్పలేం. దయ్యం పట్టిన ఇళ్ళు ఉంటాయి, చూడ్డానికి ఆ ఇల్లు బాగానే ఉంటుంది, కానీ అక్కడ ఏదో ఒక రకమైనటువంటి దయ్యాల సన్నిధానం అనేది ఉంటుంది. అలాంటి భూత బంగ్లానో లేదా మంచి బంగ్లానో అనేది తెలుసుకోవాలంటే ఎలా, దానికి ఏంటి ఉపాయం అని అడిగితే ఆ ఉపాయాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు. ఏ ఇల్లు భూత బంగ్లానో లేదా భవ్యమైన బంగ్లానో అనేది తెలుసుకోవడానికి, పిశాచాల ఆవాసం ఉందో లేదో అనేది తెలుసుకోవడానికి ఎన్నో నిదర్శనాల్ని చెబుతారు. అవి రేపటి కథాభాగంలో మనం విందాం. ఇవాళకి శ్రీకృష్ణ అర్పణమస్తు. యూస్ చేయండి అందరూ. శ్రీకృష్ణ అర్పణమస్తు. హరే మాచార్య గారు. మంచి